ఫస్ట్ సామాన్య కార్యకర్తగా నేను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీలకు 42% విద్య ఉద్యోగ రాజకీయ స్థానిక సంస్థలు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర చేపట్టిరో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసిన పాదయాత్రల్లో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, ఈ దేశ సంపద కానీ రాజకీయ అవకాశాలు కానీ ఈ దేశంలో ఉండే 90% మందికి ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వారు జోడో యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే బీసీలు ఈ దేశ జనాభాలో 56% ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ప్రాధాన్యత లేని సందర్భంలో వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగితే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారము గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వహించిన తర్వాత వాటిని అమలుపరచడానికి 42% రిజర్వేషన్ అమలుపరచడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఆడియన్స్ ద్వారా కూడా వారు గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఉండి కూడా ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం ప్రకారం కానీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి చూశారు కదండి మిత్రులారా, మరి ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది కూడా భోజనాలు చేసుకుంటూ అంతా హ్యాపీగా వెళ్తున్నారు.